నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ చూడండి చాలామంది రియల్ ఎస్టేట్‌లో మనకి చాలా నష్టం జరుగుతుంది. పైగా భూమి లేదు. మనం ఎక్కడ పెట్టినా కూడా అంత రిటర్న్స్ రావట్లేదు అనుకుంటున్నారు. ఏదైనా ఆల్టర్‌నేట్ ఉందా? అంటే ఒక ల్యాండ్‌లో కాకుండా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి కాకుండా లిక్విడిటీ లేదు. వెంటనే తీసుకోలేము. ఏదైనా మంచి ఆల్టర్‌నేట్ ఉందంటే ఏఎఫ్ అంటారండి. సో, ఏఎఫ్ అంటే ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్. ఇది మనకొచ్చి సెబీ గ్యారంటీడ్ ఉందండి. అంటే సెబీ యొక్క అండర్‌లైన్‌లోనే మనకి ఇదంతా నడుస్తుంది. సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేసిన ప్రోడక్టే ఏఎఫ్. ఈ ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ చాలా సాధారణంగా ప్రతి ఒక్క ఏఎంసీస్ కూడా హ్యాండిల్ చేస్తున్నాయి. అలాంటి మంచి ఏఎఫ్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రిటర్న్స్ ఎలా వస్తాయో చూద్దామండి. ఇప్పుడు చూడండి మనం ల్యాండ్‌లో పెట్టామనుకోండి, ఆ ల్యాండ్ మనకి పెరగొచ్చు, పెరగకపోవచ్చు అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఊహించి పెడతాము. రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రీస్ వస్తాయని, కాలేజెస్ వస్తాయని, అలాంటి ఏదన్నా ఎస్‌ఇజెడ్ లాంటిది వస్తుందని ఊహిస్తాము. కానీ ఒకవేళ రాకపోతే మాత్రం ఆ ల్యాండ్ పెద్దగా పెరగదండి. సో, అదే కనుక మనం ఏఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ప్రతి 4 ఇయర్స్‌కి కూడా మన ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ అవుతుంది. 1 సీఆర్ పెడితే 2 సీఆర్, అలాగే 4 సీఆర్, 8 సీఆర్ అలా పెరుగుతూ వెళ్తుంది. ఎందుకంటే చూడండి స్టాక్ మార్కెట్ అనేది గణనీయంగా పెరుగుతుంది. చాలా మందికి అవేర్‌నెస్ పెరిగింది. ఇవాళ ఇండియాలో మనం చూస్తే ఒక 1995, 97 మనకి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు చూస్తే 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేవి. సో, అలాంటి 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్న ఈ బ్యాంక్స్ ఇవాళ మనకి ఎఫ్‌డీలో వచ్చే రేట్ ఎంత అంటే హార్డ్‌లీ 5.5% కంటే లేదండి. 6% కంటే లేదు. సో, అట్లాంటి 13% ఇచ్చే ప్రొడక్ట్ ఇవాళ మార్కెట్‌లో ఏదన్నా ఉందంటే అదంత ఖచ్చితంగా తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి. సో, కాబట్టి చాలా మంది కూడా మ్యూచువల్ ఫండ్స్ మీద అవేర్‌నెస్ పెంచుకున్నారు. అలాగే స్టాక్ మార్కెట్‌లో కూడా చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు మన ఇండియా సెన్సెక్స్ అనేది ఎఫ్ఐఎస్ చేతిలో ఉండేది. అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు కనుక ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు అంటే బాగా పెరిగేది మార్కెట్. వాళ్ళు కనుక ఎప్పుడైతే అమ్మేశారు అంటే మాత్రం ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు విత్‌డ్రా చేశారో, రిడీమ్ చేశారంటే మాత్రం గణనీయంగా పడిపోయేది మార్కెట్. కానీ ఇవాళ డీఐఐ అంటారండి, డొమెస్టిక్ ఇన్వెస్ట్‌మెంట్స్. సో, ఇవి చాలా చాలా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మన డొమెస్టిక్ డీఐఎస్ఏ చాలా బాగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో, గణనీయంగా ఒకప్పుడు 10% ఉండేది కాస్త 20% దాకా వెళ్ళిపోయింది. అలాగే మనకి ఎఫ్ఐఎస్ చూస్తే 27% కాస్త ఇప్పుడు 20% దిగిపోయారు వాళ్ళు. సో, మనకి గణనీయంగా ఎఫ్ఐఎస్ తగ్గుతున్నారు. మన డీఐఎస్ పెరుగుతున్నారు. సో, రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అయింది అంటే మాత్రం మనం మోర్ ఓవర్ మనం ఎఫ్ఐఎస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ సిటిజన్స్ కనుక ఎక్కువ మంది కనుక పార్టిసిపేషన్ చేస్తే ఇందులో స్టాక్ మార్కెట్‌లో మనకి ఇవాళ చూస్తున్న సెన్సెక్స్ ఏదైతే ఉందో 80 లాక్స్ అనేది గణనీయంగా 6 లాక్స్ దాకా కూడా వెళ్తుందని ఫ్యూచర్‌లో చెప్తున్నారు. సో, అదండి మనకి ఇండియాలో మనకి అంత స్ట్రాంగ్‌గా ఇవాళ ఈక్విటీ మార్కెట్స్ అన్ని పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో గణనీయంగా మంచి లాభాలైతే ఇస్తాయి. అట్లాంటి టైంలో కనుక మనం ఏఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కనుక మనం చూడండి ఆ 1 సీఆర్ అనేది 2 సీఆర్, 3 సీఆర్‌గా వెళ్తుంది. ఈవెన్ కార్పొరేట్స్ కూడా ఇవాళ చాలా మొగ్గు చూపిస్తున్నాయి. ఒకప్పుడు కార్పొరేట్స్ అందరూ కూడా బాగా ఫిక్స్డ్ డిపాజిట్లు కానియండి, ల్యాండ్స్ ఎక్విజిషన్ కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. ఇండస్ట్రీస్ కూడా చాలా మంది కార్పొరేట్స్ మొగ్గు చూపిస్తున్నారు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఏఎఫ్‌లో 5 క్రోర్స్, 10 క్రోర్స్, 20 క్రోర్స్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో, మీకు దాన్ని బట్టి అర్థమైందండి ఎంత బాగా ఏఎఫ్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నారు. అలాగే పీఎంఎస్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఇదండి ఒక కార్పొరేట్స్ కనుక ఎవరైతే కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేశారో చూడండి బిజినెస్ అనేవి అన్నీ ఎప్పుడు ఒకలా ఉండవు. కొన్ని అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. కానీ మనకి ఏవైతే కమిట్మెంట్స్ ఉంటాయో సాలరీస్ కానియండి, అలాగే మనకేదైతే కమిట్మెంట్స్ ఉంటాయో ఎంప్లాయీస్‌కి ఇచ్చేసి అవి మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఒక తాత్కాలికంగా డౌన్ ఫాల్ వచ్చినా కూడా మనకి ఇట్లాంటి ఏఎఫ్, పీఎంఎస్‌లో కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెడితే కనుక రేపొద్దున అవసరానికి వాటిని వాడుకోవచ్చు. వాటి మీద లోన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో, మనకి గణనీయంగా లాభాలైతే వస్తాయండి. సో, కార్పొరేట్స్ కూడా ఈ మధ్య చాలా మంది కూడా అర్థం చేసుకున్నారు. మినిమమ్ 5 క్రోర్స్, 10 క్రోర్స్, 20 క్రోర్స్ కూడా పెడుతున్నారు. సో, ఎప్పుడైతే ఈ స్విచ్ అయితే వచ్చిందో అంటే ఒక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌ల నుంచి కానియండి, ఈ ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కాని నుంచి కూడా మనం ఎప్పుడైతే కనుక ఈక్విటీ మార్కెట్ స్విచ్ అవుతామో అప్పుడు గణనీయంగా లాభాలు చూస్తామండి. సో, ఈవెన్ మన ఇండివిడ్యువల్స్ కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఈవెన్ మనం ఏఎఫ్‌లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఆ 1 క్రోర్ కూడా ఒకసారి ఇవ్వక్కర్లేదు. 10,00,000, 10,00,000, 10,00,000 లాగా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఈవెన్ ఎన్ఆర్ఐస్, మోస్ట్‌లీ ఎన్ఆర్ఐస్ కూడా చాలా బాగుంటుంది ఇది. గిఫ్ట్ సిటీ ద్వారా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. డాలర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. రేపొద్దున ఏఎఫ్‌లో రిటర్న్ వస్తున్నా డాలర్స్‌లో తీసుకోవచ్చు వాళ్ళు. సో, మధ్యలో ఈ రూపీ కన్వర్షన్ అనేది చేయక్కర్లేదు. సో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ అని చెప్పొస్తున్నాం. మనం గిఫ్ట్ సిటీ నుంచి కూడా ఏఎఫ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో, మనకి ఏఎఫ్ ఈస్ ద అల్టిమేట్‌గా మంచి బెస్ట్ ప్రొడక్ట్ వాళ్ళ ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది ఏఎఫ్ అండి. ఈవెన్ ఆల్టర్‌నేట్స్ ద్వారా కూడా దీనికి చాలా ఛానల్స్ ద్వారా కూడా మనకి అందుబాటులోకి వస్తున్నాయి. సో, మేము చేస్తున్నాం ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి కూడా. రిటర్న్స్ కూడా ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ ఉన్నాయి. మంచి మంచి కంపెనీస్ ఏఎఫ్స్ తీసుకోండి మీరు. మీకు గణనీయంగా మంచి లాభాలైతే వస్తాయి. మోర్ ఓవర్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే టాక్స్ ఫ్రీ ఉంటుంది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్. మనకి ఏఎఫ్‌లో మనకొచ్చేసి 80% క్వాలిటీ స్టాక్స్ కొంటారు వాళ్ళు. అలాగే 20% వచ్చేసి మనకి వాళ్ళు అన్‌లిస్టెడ్ స్టాక్స్ కొంటారు. కాబట్టి ఆ టాక్సేషన్ అంతా కూడా పైన వాళ్ళే పే చేస్తారు. మన ఇన్వెస్టర్ హ్యాండ్ వచ్చేసరికల్లా టాక్స్ ఫ్రీ అవుతుంది. ఇందులో కూడా క్యాట్ 1, క్యాట్ 2, క్యాట్ 10 ఉన్నాయండి. క్యాట్ 1, క్యాట్ 2 కొంచెం రిస్క్ ఉంటుంది. అందులో మనం పెద్ద రికమెండ్ చేయట్లేదు. సో, మనం రికమెండ్ చేసిన స్ట్రాంగ్ ఏంటంటే క్యాట్ 3 సో, కేటగరీ 3 ఏఎఫ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది.
అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం ఒక మంచి వెసెట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు చూడండి మనం ఒక ఇల్లు కొన్నాము అనుకోండి, ₹1,00,00,000 ఉంటుంది. వాళ్ళ రేపు డబుల్ బెడ్‌రూమ్ కొనాలన్నా కూడా ఫ్లాట్. సో, అలా డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొని మనం పిల్లలకి ఇద్దాము అంటే అది ఒక 20 ఇయర్స్ తర్వాత కూడా అందులో చాలా రిపేర్స్ వస్తాయి. మనం పిల్లలు కూడా దాన్ని ఇవ్వలేము. వాళ్ళు కనుక ఏదో ఫారెన్‌లో సెటిల్ అయ్యారంటే మాత్రం ఆ ఫ్లాట్ మనకి యూజ్ కాకుండా వెళ్ళిపోతుంది. సో, అదే కనుక ఐఏఎఫ్‌లో కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక 20 ఇయర్స్ కనుక హోల్డ్ చేస్తే 20 సీఆర్ కూడా ఈజీగా వస్తుందని చెప్తున్నాను. సో, అదండి మనకి ఏఎఫ్‌లో అంతా బాగుంది. మంచి ఇన్వెస్ట్‌మెంట్. దీని గురించి మరిన్ని వివరాల కోసం మన డిస్‌ప్లేలో ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. మన కూకట్పల్లిలో ఆఫీస్ ఉంది. వచ్చి కాంటాక్ట్ చేస్తే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్తున్నాను. థాంక్ యూ.